నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి రంజీ ప్లేయర్ అయిన హనుమ విహారీ పొలిటికల్ ఇష్యూస్ వల్ల తప్పుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే హనుమ విహారీ ఎవరైతే రంజీ ప్లేయర్ ఉన్నారో తను పొలిటికల్ ఇష్యూస్ పొలిటికల్ వాళ్ళ అతని మీద ఒత్తిడి వస్తుందని చెప్పేసి తను తప్పుకుంటున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? మరి ఒకటి ఏంటంటే ఆయనే డైరెక్ట్గా ట్వీట్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. నేను ఏపీ క్రికెట్ అసోసియేషన్ నుంచి తప్పుకుంటున్నాను, రంజీ టీం కెప్టెన్గా కూడా తప్పుకున్నాను, నేను ఇంకా ఆడను అని చెప్పేసి ఆయన ఒక నమస్కారం పెట్టాడు. మీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేస్తుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో, సో ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా నన్ను కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఈ విషయం దాదాపుగా ఈ సీజన్ ప్రారంభమైనప్పుడు జరిగింది ఇది. కానీ అప్పటి నుంచి మేము ఆల్రెడీ ఆడుతున్నాను కాబట్టి మధ్యప్రదేశ్కి ఆడుతున్నాడు ఆయన ఇప్పుడు రంజీకి. సో ఆడుతున్నాము. సో ఆడుతున్నటువంటి క్రమంలో అప్పుడు ఆల్రెడీ ఆట మధ్యలో అది రంజీ ఈ సీజన్ నడుస్తుంది కాబట్టి సీజన్ మధ్యలో డెసిషన్ చెప్పలేం కాబట్టి చెప్పలేదు. కాబట్టి నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నానని చెప్పేసి నేను ఇక ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి నేను ఆడలేను, ఆంధ్రప్రదేశ్ టీం తరఫు నుంచి నేను రంజీ టీం తరఫు నుంచి ఆడలేనని చెప్పి ఆయన క్లియర్గా చెప్పేశాడు. అసలు ఎందుకు చెప్పాడు, ఇంత మనస్తాపానికి ఆయన ఎందుకు గురయ్యాడు అని అంటే, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతిలో ఉండేటువంటి ఒక కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయి పృథ్వీరాజ్ని ఏదో అన్నాడు ఇతను కెప్టెన్గా ఉన్నప్పుడు అనేది అభియోగం. సో అది ఆయన పోయి చెప్తే, ఎవరు ఆ కార్పొరేటర్ కుమారుడు క్రికెటరు పృథ్వీరాజ్ పోయి చెప్తే, ఆ పృథ్వీరాజ్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ఫాదరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ ద్వారా ఈ మొత్తం అసలు ఆయన కెప్టెన్సీ నుంచి తప్పించారు, ఎవరిని హనుమ విహారీ తప్పించారు అనేది ఇప్పుడు వచ్చినటువంటి న్యూస్. సో అక్కడ క్రికెట్ అసోసియేషన్ ఎవరి చేతిలో ఉందంటే విజయసాయిరెడ్డి చేతిలో ఉంది. విజయసాయిరెడ్డి చేతిలో అంటే విజయసాయిరెడ్డి అల్లుడు సరిచంద్రరెడ్డి వీళ్ళు అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా వీళ్ళు ఉన్నారు. మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం కూడా విజయసాయిరెడ్డి హ్యాండ్ ఓవర్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఓవర్లో ఉంది. వాళ్ళే నడుపుతున్నారు, వాళ్ళే కావాల్సినటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు, వాళ్ళే వద్దనుకున్నటువంటి పక్కన పెట్టేస్తున్నారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్, వివాదాస్పదమైనటువంటి న్యూస్, హాట్ టాపిక్ ఇదే. దీని మీద చంద్రబాబు నాయుడు స్పందించారు, లోకేష్ స్పందించారు, పవన్ కళ్యాణ్ స్పందించారు, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నటువంటి క్రికెటర్స్ కూడా స్పందించారు. బీసీసీఐ కూడా ఎంటర్ కాబోతుంది. ఎంటర్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇతను అంతర్జాతీయ క్రికెట్ టీంలో ఇండియా టీంలో ఆడారు. ఇండియా టీంలో ఇతను టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇండియా టీంలో టెస్ట్ మ్యాచ్లు ఆడి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది హనుమ విహారీది. టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో సంబంధించి రంజీ టీంకి కెప్టెన్ కూడా ఈయన కెప్టెన్ అయ్యి రాజస్థాన్తో ఆడి రాజస్థాన్ మీద గెలిపించారు. సో గెలిపించడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రంజీ టీంకి ఇతను ఒక ఐకాన్గా నిలిచాడు. గత కొన్నేళ్లుగా కూడా ఇతను కెప్టెన్గా ఉన్నాడు, దాదాపు 5-6 ఏళ్ళ నుంచి కెప్టెన్గా కూడా ఉన్నాడు హనుమ విహారీ. అయితే ఈ మధ్యకాలంలో 17వ ప్లేయర్గా ఇప్పుడు ఆ పృథ్వీరాజ్ని ఎంపిక చేశారు. ఎందుకు చేసినప్పుడు రాజస్థాన్ తోటి ఆడే సమయంలో అక్కడికి ఇతను కూడా వెళ్ళాడు 17వ ప్లేయర్గా. వెళ్ళినప్పుడు అక్కడ ఇతనేదో అన్నాడని, కెప్టెన్ హోదాలో ఇతనేదో అన్నాడని చెప్పేసి ఆ పృథ్వీరాజ్ పోయి వాళ్ళ నాన్నకి చెప్తే, వాళ్ళ నాన్న నరహరి, ఆయన పేరు నరహరి, కార్పొరేటర్ నరహరి, ఆయన పోయి స్థానికంగా ఉండేటువంటి చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి, భువన కరుణాకర్ రెడ్డికి వీళ్ళు చెప్తే, వీళ్ళు విజయసాయిరెడ్డితో చెప్తే టోటల్గా అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించారు. రంజీ ఆడుతున్నటువంటి సమయంలోనే ఈయన కెప్టెన్సీని తొలగించి ఆ ప్లేస్లో ఇంకొక అతన్ని ఎంపిక చేశారు కెప్టెన్గా. సో ఇక్కడ కెప్టెన్గా ఆయన తొలగించిన తర్వాత టీం మెంబర్స్ అందరూ కూడా 15 మంది, ఒక పృథ్వీరాజ్ తప్ప, ఇంక్లూడింగ్ కొత్త కెప్టెన్తో సహా హనుమ విహారీనే కెప్టెన్గా ఉండాలి అని చెప్పి అందరూ క్రికెట్ అసోసియేషన్కి లెటర్ రాయడం జరిగింది. అయినప్పటికి కూడా వీళ్ళు అతన్ని మార్చేశారు. దాని మీద ఇప్పుడు రాజకీయ జోక్యం ఏ స్థాయిలో ఉంది, ప్రతి దాంట్లో కూడా కులము, మతము, ప్రాంతము వీటన్నిటికీ అతీతంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు విపక్షాల మీద దాడి చూసాము, ప్రతిపక్షాల మీద దాడి చూసాము, పార్టీల మీద దాడి చూసాము, పార్టీ ఆఫీసుల మీద దాడి చూసాము,
విపక్షాల నేతలు ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళని హత్య చేయడం చూసాము, ఇవన్నీ చూసాం. లాస్ట్కి క్రికెట్ టీంలో కూడా ఆ క్రీడల్లో కూడా వాళ్ళు ఏలు పెట్టేశారు. ఆల్రెడీ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టిందే ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అది పెట్టారనేది విమర్శలు వచ్చినాయి. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఒక పొలిటికల్ కార్యక్రమంగా చేశారు దాన్ని. అదేమంటే క్రీడలు ప్రోత్సహిస్తున్నాం అని చెప్పేసి వాటికి బ్రాండ్ అంబాసిడర్గా రోజా, అలాగే ఆయన సిద్ధార్థరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యవహరించారు. దాని మీద కూడా అప్పుడు ఐపాక్ ఏ విధంగా చెన్నై కంపెనీ ద్వారా దాదాపు 45 కోట్లు ముంచేశారు అని చెప్పి కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనే దాని మీద ఎప్పటి నుంచో రాజకీయాలు నడుస్తున్నాయి. దీని మీద అనేకమైనటువంటి ఆరోపణలు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాగానే ఈ క్రికెట్ అసోసియేషన్ ఓన్ చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవడం అంటే మొత్తం చొరబడ్డారు, దాంట్లో పొలిటికలైజ్ చేసేసారు మొత్తం. అంటే క్రీడాకారుల్ని వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ టాలెంట్ని బేస్ చేసుకొని నువ్వు ప్రమోట్ చేయాలి. అటు కాకుండా వీళ్ళు దాంట్లో కూడా రాజకీయ జోక్యాన్ని చొప్పించి మొత్తం వ్యవస్థలను ఏ విధంగా అయితే నిర్వీర్యం చేస్తూ వచ్చారో ఇప్పుడు క్రీడా రంగాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారనేది ఇప్పుడు విపక్షాలన్నీ ఎంటర్ అయ్యి విమర్శిస్తూ ఉన్నాయి. దానికి ఇప్పటి వరకు అధికార పక్షం నుంచి ఒక వివరణ రాలా. అయితే ఈ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఒక వివరణ ఇవ్వడం జరిగింది. ఏం వివరణ ఇచ్చాడు? ఇప్పుడు హనుమ విహారీ గ్రాఫ్ బాగుంది, బాగా ఆడతాడు, ఆయన ఏ రోజైనా సరే ఇండియా టీంలోకి వెళ్ళే అవకాశం ఉంది, అందుకని మేము ఫుల్ ప్లెడ్జ్డ్ కెప్టెన్ పెట్టుకోవడానికి మేము మార్చాము అని చెప్పి వివరణ చెబుతున్నాడు ఆయన. కానీ ఆయన మార్చినటువంటి సందర్భం, మారినటువంటి టైము, ఇవన్నీ కనుక చూస్తే దాంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ తను ఆల్రెడీ క్లియర్గా ఏదైతే తన మెసేజ్ పెట్టాడో, ట్వీట్ చేశాడో అందులో క్లియర్గా చెప్పాడు కదా సార్, పొలిటికల్ దాని వల్లనే నేను తప్పుకుంటున్నాను అని చెప్పేసి. హనుమ విహారీ చాలా క్లియర్గా చెప్పాడు. హనుమ విహారీ చాలా క్లియర్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఈ క్రికెట్ టీంలో నేను ఆడను, ఇక భవిష్యత్తులో ఆడను, అసలు క్రికెట్ ఆడనని చెప్పాడు. భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్ తరఫు నుంచి నేను ఆడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశాడు ఆయన. సో అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు వచ్చేసి ఇంకా 2 నెలలు ఆగు, 2 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీరు ఆడాలి, మీరు ఆంధ్ర క్రికెట్ టీం నుంచి అని చెప్పి చెప్పారు. అతను కూడా హనుమ విహారీ ఏం చెప్పాడు, నాకు ఆంధ్ర క్రికెట్ టీం అన్నా క్రికెట్ అన్నా నాకు ఇష్టం, కానీ పొలిటికల్ జోక్యం ఎక్కువ అయిపోయింది, దాన్ని తట్టుకోలేకపోతున్నాము, దీన్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే నేను తప్పుకుంటున్నాను, ఆడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రీడాకారుల మీద, క్రీడల మీద ఒక వికృత క్రీడ ఆడుతుందో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడు ఇంతమంది రెస్పాండ్ అవుతున్నా కూడా ఎందుకు ఇప్పుడు అధికార పార్టీ రెస్పాండ్ అవ్వట్లేదు సార్? మరి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పేసి ఆయన క్లియర్ గా పెట్టినప్పుడు ఒక్క నాయకుడు కూడా అది వాస్తవం కాదు అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాస్తవం కాబట్టి వాస్తవం కాదని చెప్పలేకపోతున్నారు. అది వాస్తవం కదా. ఇప్పుడు ఆల్రెడీ క్రికెట్ అసోసియేషన్ టీం దానికి సంబంధించి మొత్తం వాళ్లే ఉన్నారు. విజయసాయి రెడ్డి అల్లుడు ఫ్రెండ్ వీళ్ళే ఉన్నారు, అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా వాళ్ళే నడుపుతున్నారు. ఇటీవల కాలంలో వాళ్ళే క్రికెట్ అసోసియేషన్ కూడా నడుపుతున్నారు. క్రికెట్ ప్లేయర్స్ని కూడా వాళ్ళే రంజీ ఎంపిక చేస్తున్నారు, వాళ్ళే 2020లో ఆడిస్తున్నారు, మొత్తం వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి అనుకున్న వ్యక్తులనే తీసుకుంటున్నారు. కంప్లీట్గా వాళ్ళు దాని రాజకీయం అదే కదా. ఇప్పుడు అదే హనుమ విహారీ చెప్తుంది కూడా అది కదా. కంప్లీట్గా అది పొలిటికల్ అయిపోయింది, పొలిటికల్ అంటుకుంది, దానికి రాజకీయం చేసేసారు, టాలెంట్ అనేది లేకుండా చేసేసారు. వాస్తవం ఏంటంటే రంజీలో 15 మంది ప్లేయర్లే ఉంటారు, 17 ఉండరు, 15 ఉంటారు. కానీ 17ని పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే కొన్ని చెల్లుబాటు అవుతాయి. అందుకే మొదటి నుంచి అంటుంటాడు లోకేష్, ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం కాదు అమలు అవుతుంది, రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి. అంటే నా ప్రభుత్వం నా ఇష్టం అన్నట్టు, నా వార్తలు నా ఇష్టం అన్నట్టు కొన్ని మనం ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తుంటాం కామెడీగా. అలాగే ఇప్పుడు నా ప్రభుత్వం నా ఇష్టం అన్నట్టు మామూలుగా భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు రంజీ టీం అంటే 15 మందికి సెలెక్ట్ చేస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రంజీ టీంకి 17 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 17 మందిలో 17 అతను ఈ పృథ్వీరాజ్ అనే అతను. అది కూడా అతను ఆడేటువంటి ప్లేయర్ కాదు, జస్ట్ పొలిటికల్ నుంచి అంతే. 17వ ప్లేయర్ అంటే జస్ట్ అతను గ్యాలరీలో కూర్చునే ప్లేయర్ అతను. సో అతను ఏదో అన్నాడని చెప్పేసి కెప్టెన్ హోదాలో ఆ రోజు అందరు ఉన్నారు, మొత్తం 17 మంది టీంలో మొత్తం 16 మంది ఉన్నారు కదా, కెప్టెన్ తీసేస్తే 15 మంది ఉన్నారు కదా. ఆ 15 మంది సమక్షంలోనే ఇది జరిగింది. ఏమీ అనలేదు, కెప్టెన్ హోదాలో సహజంగా ఏమంటారో అదే అన్నారు తప్పితే ప్రత్యేకంగా అతను ఏం అనలేదని వాళ్ళు చెప్తున్నారు. లెటర్ కూడా వాళ్ళు రాశారు.
కానీ ఇతను కెప్టెన్గా మార్చేశారు హనుమ విహారీని. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో, క్రికెట్లోనే కాదు అన్ని ప్రతి చోట పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉంది. లాస్ట్కి ఇళ్లల్లో కూడా వెళ్ళి బెడ్రూమ్లో కూడా వెళ్ళి రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చాయని చెప్పి అనేక సందర్భాల్లో బయటకు వచ్చింది. సో కాబట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇప్పుడు మొత్తం అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయని చెప్పి అనుకుంటున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి ఈ సమయంలో క్రికెట్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు, క్రికెట్లో కూడా వీళ్ళు పాలిటిక్స్ చేసేసారు అని చెప్పి ఇప్పుడు హనుమ విహారీ లెటర్ ద్వారా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు అందరూ విపక్ష లీడర్లు అందరూ వచ్చి లాస్ట్కి షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, తర్వాత పవన్, చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరూ వచ్చేసి హనుమ విహారీకి మద్దతు పలుకుతున్నారు. క్రికెట్కి రాజకీయాన్ని చూపించడం అనేది ఇంతకన్నా దౌర్భాగ్యం కోట్లేదు. క్రీడలు టాలెంట్ అనేది ఇక్కడ ఉండదు, టాలెంట్ని కూడా అనిచేస్తున్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇంకో 2 నెలలు లాగానే 2 నెలల్లో ప్రభుత్వం మారిపోతుంది, మళ్ళీ టాలెంట్ అనేది బయటకు తెస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.